అండి. ఈ బుక్ చూడండి. ఇది ఎస్ చాంద్ మెంటల్ మ్యాథమెటిక్స్ బుక్ ఫర్ క్లాస్ 4th అంట. ఇది 4th క్లాస్ పిల్లల కోసం. ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే అన్ని ఒలింపియాడ్స్కి టెస్ట్ సిరీస్కి పనిచేస్తాయంట. ఇది ప్రాక్టీస్ చేస్తే అన్ని ఒలింపియాడ్ అంటే స్టార్టింగ్లో ఉన్న ఒలింపియాడ్స్ అన్నీ మనం క్లియర్ చేసేయచ్చు. దీని ఆథర్ ఎవరు అంటే డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ అండ్ వికాస్ అగర్వాల్ వీళ్ళ బుక్ అనమాట ఇది. ఇందులో ఉన్నాయన్నీ చాలా బాగున్నాయండి. ఇందులో ఫస్ట్ పేజీ నుంచి మనం ప్రతి కాన్సెప్ట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ పేజీలో మెంటల్ డ్రిల్ అని ఉంది. ఇప్పుడు ఇందులో ప్రతి ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూజ్ అయిన వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కాన్సెప్ట్ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఫస్ట్ పేజీలో ఉన్నది ఏంటంటే అబ్జర్వ్ ద పీరియడ్ ఆఫ్ periods and write the numbers names. Also mention the system of the numeration used. నెంబర్ నేమ్ రాయమన్నాడు. అది ఏ సిస్టంలో ఉందో రాయమన్నాడు. అంటే ఏం సిస్టము అంటే ఇండియన్ సిస్టము, ఇంటర్నేషనల్ సిస్టము. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం రాయమన్నాడంటే నెంబర్ నేమ్ రాయమన్నాడు. అది ఏం సిస్టంలో ఉందో రాయమన్నాడు. అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ ఇక్కడ నేమ్ రాయాలి. అది ఇండియన్ సిస్టంలో ఉందా, ఇంటర్నేషనల్ సిస్టంలో ఉందా అనేది రాయాలన్నమాట. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఆల్రెడీ ఇండియన్ సిస్టమ్ మీద మన దానిలో ఛానల్లో వీడియో ఉందండి. ఇవైనా బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. ఇండియన్ సిస్టంలో నెంబర్స్ ఎలా రాస్తారంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ కూడా వన్స్ ప్లేస్ నుంచే వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కామా పెట్టుకొని థౌజండ్స్, 10,000s. మళ్ళీ కామా పెట్టుకొని ల్యాక్స్, 10 lakhs, 10 lakhs. తర్వాత క్రోరు, 10 crore అలా వస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే వన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇక్కడ థౌజండ్స్, 10,000s. ఇక్కడ ఏంటంటే 100,000s అంటారు. తర్వాత వీళ్ళు ల్యాక్ అన్నారు. ఇక్కడ ఏమంటారంటే మిలియన్, 10 million, మళ్ళీ 100 million ఇలా. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఒక నెంబర్ చూద్దాం. ఒక నెంబర్ ఏంటంటే ర్యాండమ్గా ఒక నెంబర్ రాసేయండి. 7, 8, 9, 6, 4, 5, 2. సేమ్ ఇక్కడ కూడా అదే నెంబర్ రాసేయండి. 7, 8, 9, 6, 4, 5, 2. 6, 4, 5, 2. ఇప్పుడు ఏంటి మన ఇండియన్ సిస్టంలో 3 ఇటు తర్వాత 2 ఇటు తర్వాత మళ్ళీ 2 ఇటు తర్వాత కామా. ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టంలో 3 ఇటు తర్వాత మళ్ళీ 3 ఇటు తర్వాత కామా. దీన్ని చదవండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. అంటే 78,96,452. ఇది ఇండియన్ సిస్టమ్. ఇక్కడ ఎలా చదువుతారంటే 7,896,000. నెక్స్ట్ 452. ఇది చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. ఇక్కడ ఇది మిలియన్. 7,896,452. ఇది తేడా అన్నమాట. ఇప్పుడు మనము ప్రాక్టీస్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ కామాస్ తోటే చెప్పేయచ్చు మనం. ఇది చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇది అందులోనైనా ఇందులోనైనా ఇక్కడ వరకు నెంబర్స్ సేమే కదా. 10,000 వరకు సేమే ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ అయినా ఇండియన్ అయినా. ఇప్పుడు ఇది చూడండి. 67,509. ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఏ సిస్టమ్ అంటే ఇండియను రాయొచ్చు, ఇంటర్నేషనల్ రాయొచ్చు. కాకపోతే ఇండియన్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇది చూడండి. కామాలు చూసుకోండి. ఫస్ట్ 3 ఇటు తర్వాత మళ్ళీ 2 ఇటు తర్వాత. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇది ల్యాక్ అయిపోతుంది. అప్పుడు 5,43,060. ఇది ఇండియన్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత ఒక కామా, మళ్ళీ ఇక్కడ 3 ఇటు తర్వాత ఒక కామా ఉంది. అంటే థౌజండ్స్, 10,000s, 100,000s. ఇది తర్వాత ఇది మిలియన్ అనాలి. ఇప్పుడు ఇది ఏంటంటే 7 million, ఇక్కడ 3 అంతే. 7 million 3. మిగతా అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి 7 million 3. సో ఇదేం సిస్టమ్? ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అని రాయాలి ఇక్కడ. సో ఇదేంటి? 7 million 3. ఈ కామాస్తోనే మనం ఐడెంటిఫై చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఇది చూడండి. 3 ఇటు తర్వాత వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s. 100,000 కాబట్టి ఇక్కడ ఏంటిది 100 అంటే 109,008.
ఇది కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్. 109,008 అనమాట. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత కామా, మళ్ళీ థౌజండ్స్, 10,000s తర్వాత కామా, ఇప్పుడు ల్యాక్ అనమాట. ఇది అంటే 8,52,006. ఇది అనేది ఇండియన్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్, 10 lakhs. అంటే ఇది ఎట్లా చదవాలి? 66,05,328. ఇది కూడా ఇండియన్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000s, మిలియన్. అంటే ఇక్కడ ఇది ఏంటిదంటే 7,503,934. 7,503,934. ఇది ఇంటర్నేషనల్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 20 తర్వాతనే కామా, లాక్స్, 10 lakhs, 99,909 అనమాట. ఇది ఇండియన్ మెథడ్. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడ మళ్ళీ 3 తర్వాత కామా, మళ్ళీ ఇక్కడ 3 ఉన్నాయి నెంబర్స్. అంటే థౌజండ్స్, 10,000s, 100,000s, అంటే 111,000s, 111 అనమాట. 111,000s, 111. ఇది ఇంటర్నేషనల్ మెథడ్. ఇది ఫస్ట్ పేజ్ అనమాట.